నిత్యం యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి. నిత్యం యోగా చేయండి, నిత్యం యోగా చేయండి. యోగా చేద్దాం. వ్యాధులు లేకపోవడమే కాదు, శారీరకంగా, మానసికంగా, సామాజికంగా కూడా మంచి రిలేషన్స్ ఉండాలి. సో నేను అంటే కొంచెం ఎక్కువ మాట్లాడితే క్షమించాలి. అంటే నాకున్న ఫీలింగ్స్ అంటే మేము అనుభవించి ఆస్వాదిస్తున్నాం కాబట్టి మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, చిన్న వయసులో రామ్మోహన్ సార్ వాళ్ళ ఫ్యామిలీ మేడం చాలా విలువైన విస్తృతంగా ప్రచారం జరగాలి, విస్తృతంగా యోగా గురించి ప్రజల్లోకి వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగిందండి. సో దీనికి మన రమేష్ సార్ ఆయనకి యోగా అంటే ఎంతో ప్రీతి ఇష్టం కాబట్టి ఎంత చేయగలిగినారు. లేకపోతే అంటే అది మనసులో నుంచి వస్తే చేయగలుగుతామండి. ఏదైనా పని సాధ్యపడుతుంది అంటే అది మనసులో నుంచి రావాలి. సో ఆ సార్కి యోగా పట్ల అంత ఇష్టం ప్రీతి ఉంది కాబట్టి, అంకిత భావం ఉంది కాబట్టి ఆయన చేయగలిగినారు. ఈరోజు మిమ్మల్ని అట్లీస్ట్ గ్యాదర్ చేయగలిగినారు ఇక్కడ ఈ రోజున. సో ఇది విజయవంతం అని అనుకోవాలి. ఒక 2 కిలోమీటర్స్ వద్దు, ఒక 500 మీటర్స్ టు 1 కిలోమీటర్ ర్యాలీ చేద్దామండి బ్యానర్స్ పట్టుకొని. సో దట్ మనం అట్లీస్ట్ వాక్ చేస్తూ ఉంటే చూసి మన ప్రజల్లో దీని గురించి కొంచెం అవగాహన వస్తుందని మనం ఆశిద్దాం. ఇక్కడ మనం ఒక హాల్లో రామ్మోహన్ సార్ నేను ఇక్కడ అపాయింట్ అయినాం అన్నప్పుడు కూడా మనం రమేష్ సార్ సహకారంతో మనం ఇక్కడ అప్పుడు కూడా మీటింగ్ కండక్ట్ చేసుకున్నాము. అప్పుడు కూడా మన వాళ్ళందరూ వచ్చారు. రేపటి నుంచి వస్తామమ్మా, మా ఇంట్లో వాళ్ళని పంపిస్తామమ్మా అనేసి అని అన్నారు. అప్పుడు అన్నారు, ఈరోజు అంటున్నారు. కానీ ఒకసారి ఒక 1 మంత్ అట్లీస్ట్ ఒక 1 మంత్ ట్రై చేయండి. మేము చెప్పడానికి ఇక్కడ మేము సిద్ధంగా ఉన్నాం, కానీ జనాలు ఎవ్వరు రావట్లేదు. ఇది ఎట్లా ఉంటుందంటే చాలా బాధాకరంగా అనిపిస్తుంది. అంటే మేము వచ్చి ఇక్కడ కూర్చొని ఎవరు రాకుండా కూడా మేము ఒక 45 మినిట్స్ ఒక 1 అవర్ ఇక్కడ కూర్చొని వెళ్తా ఉంటే, అంటే మేము కూర్చోకపోయినా మేము ఒక ఫోటో పెట్టుకుని మేము ఏం చేసినా కానీ మాకు శాలరీస్ వస్తాయి. కానీ తీసుకున్న దానికి న్యాయం చేయాలనేది మా యోగా వాళ్ళకి మనసులో ఒకటి ఉండిపోతుంది. ఇప్పుడు చూడండి, రమేష్ సార్ ఎక్కడ మాట్లాడినా కానీ నేను చాలా మట్టుకు సార్ని గమనిస్తే యోగా చేయండి, ఒకవేళ మీకు యోగా వల్ల కాకుండా ప్రాణాయామాలు చేయండి, మీ బాడీ డే మొత్తం మీకు ఒక ఎనర్జీ జనరేట్ అవుతుంది అని చెప్పే ప్రతి పదం కూడా ఆయనకు లోపటి నుంచి వస్తూ ఉంటుంది. అట్లా ప్రతి మనిషికి కూడా కొంచెం మనం ఇన్నర్గా ప్యూరిఫికేషన్ అవ్వడం వల్ల ఏమవుతుందని అంటే మనం బాగుంటే సొసైటీ బాగుంటుందండి.